ఇప్పుడు దీంట్లో ఉన్న మంచి చెడులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారంటే, దీంట్లో ప్రభుత్వం చెప్తున్నది, ఈ చట్టాన్ని సమర్థించే వాళ్ళు చెప్తున్న వాదనల్లా రైతుకు ఈ రోజున స్వేచ్ఛ వచ్చింది. తను పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఈ చట్టం ద్వారా కలిగింది. ఏ ఉత్పత్తిదారుడైనా ఓ పెన్ను తయారు చేసినాయనో, ఒక వాచ్ తయారు చేసినాయనో, ఒక సెల్ ఫోన్ తయారు చేసినాయనా, తను ఎక్కడ తయారు చేసినా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఎట్లయితే ఉంటుందో, ఈ రోజున రైతులు పండించిన పంటని తను కూడా ఎక్కడైనా తీసుకెళ్ళి అమ్మే స్వేచ్ఛ ఈ చట్టంలో ఇచ్చారు. దీనివల్ల రైతుకు మేలు జరుగుతుంది. ఇంకొక మాట కూడా ఈ చట్టాన్ని సమర్థించే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అందరూ తీసుకెళ్ళి వేరే చోట అమ్మాల్సిన పని లేదు. ఒక గ్రామంలో 100 మంది రైతులు ఉన్నారు అంటే, ఈ 100 మంది రైతులు వేరే జిల్లాకో వేరే రాష్ట్రానికో తీసుకెళ్ళి అమ్మకపోయినా, ఆ గ్రామం నుంచి ఒకరిద్దరు తీసుకెళ్ళి పంట వేరే చోట అమ్మినా ఇక్కడున్న ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. కాబట్టి అందరికి ఈ స్వేచ్ఛ అందరూ వినియోగించుకోలేకపోయినా, ఈ స్వేచ్ఛని కొందరు వినియోగించుకున్న ఆటోమేటిక్గా పంట ధరలు పెరిగి, ఉత్పత్తుల ధరలు పెరిగి రైతుకు లాభం చేకూరుతుంది అనేది ఒక వాదన. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ చట్టం వల్ల 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, తన కళ్ళను దాటే పంట తీసుకెళ్ళి అమ్మలేని వాళ్ళే ఎక్కువ మంది రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. పంట పండియడానికంటే ముందే విత్తన షాప్ వాళ్ళతోటో, ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళతోటి, లోకల్ ఇంకెవరో మనీ లెండర్ తోటో, సాహుకారుతోటో ఒప్పందాలు ఉంటాయి. పంట పండిస్తే కళ్ళలోనే మొత్తం అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ చిన్న సన్నకారు రైతు ఈ పంట తీసుకెళ్ళి ఏ రేట్లో అమ్ముకోగలుగుతాడు? ఆ స్వేచ్ఛ ఈయనకేం ఉపయోగపడదని ఒక వాదన. రెండో వాదన ఏంటంటే, ఇట్లా స్వేచ్ఛ కల్పించడం వల్ల మెల్లమెల్లగా మార్కెట్ యార్డులన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ప్రభుత్వం నిర్వహించాల్సిన మార్కెట్ యార్డులు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం అయిపోతాయి. ఒక్కసారి మార్కెట్ యార్డులు కనుక నిర్వీర్యం అయిపోతే ఇక రాబోయే రోజుల ధరలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలే నిర్ణయిస్తాయి. ఇప్పుడు కొన్ని రోజుల పాటు ధర ఎక్కువ రావచ్చు, కానీ దీర్ఘకాలికంగా పంట ధరనంతా కూడా ప్రైవేట్ కంపెనీలే నిర్ణయించే అవకాశం ఏర్పడుతుంది అనేది ఈ చట్టం వద్దు అనుకునే చెప్పే వాదన. ఇది ఏది ఎట్లా ఉన్నా ఒక మాట అయితే ఏమంటున్నారంటే, మార్కెట్ యార్డులు ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేవు, అక్కడున్న సౌకర్యాలు సరిగ్గా లేవు, కాబట్టి వాటిని సంస్కరించాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రైతుకి మార్కెట్లో స్వేచ్ఛ కల్పిస్తూ జారీ చేసిన 2వ చట్టం ఇది కూడా అమల్లోకి వచ్చింది.